హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ కొబ్బరి లడ్డూలైతే తయారు చేసుకుందామండి. ఈ కొబ్బరి లడ్డూలంటారు, కొబ్బరి ఉండలంటారు, కొబ్బరి లౌజులని కూడా అంటారండి వీటిని. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చాయో జ్యూసీగా. మీరు ఫస్ట్ టైం చేసినా గూడా ఇలాగే రావాలంటే వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్‌లోకైతే వెళ్దామండి. నేనైతే ఒక కొబ్బరికాయ వరకు తీసుకున్నాను. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకున్నానండి. వాటి చెక్కు గిట్లా ఏమీ తీయలేదు. అలానే కట్ చేసి పెట్టాను నేను. ఇలా కట్ చేసి మిక్సీ జార్‌లో వేయడం వల్ల మనకు తురిమినట్టు వస్తుంది. చూడండి చిన్న మిక్సీ జార్ అయితే తీసేసుకోండి. ఇప్పుడు దాంట్లో కొబ్బరి ముక్కలన్నీ వేసేయండి. మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే పెద్ద మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసినా కూడా తురిమినట్టే వస్తుందండి. ఇప్పుడు దీన్ని మనము మిక్సీ పట్టేసుకుందాము. చూడండి మనకు తురిమినట్టుగా వచ్చింది కదా కొబ్బరిదనేది. ఇప్పుడైతే ఒక మందపాటి గిన్నె తీసేసుకోండి. దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకోండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్‌తో కూడా ఫ్రై చేసుకోవచ్చండి. సూజీ రవ్వ ఉంది కదా ఉప్మా రవ్వ, మన 1.5 కప్పు కొబ్బరి తురుముకి హాఫ్ కప్పు వరకు సూజీ రవ్వ తీసేసుకోవాలండి. దీన్ని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అలా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే అడుగనేది మాడిపోతూ ఉంటుంది. నేను మందపాటి గిన్నె ఎందుకు తీసుకోమన్నానంటే మాడిపోతుంది కాబట్టి అండి. అలా మెల్లమెల్లగా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చూడండి మనకు ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఉప్మా రవ్వను మీరు ఆయిల్‌తో చేస్తే అంత టేస్ట్ రాదండి. నెయ్యితోనే ఫ్రై చేసుకోవాలి దాన్ని. ఇప్పుడు ముప్పావు కప్పు వరకు బెల్లం తీసేసుకోండి. మనము 1 కప్పున్నర కొబ్బరి తురుము అలాగే హాఫ్ కప్పు వరకు రవ్వ తీసేసుకున్నాం కదండీ. ఈ బెల్లం అనేది కరెక్ట్‌గా సరిపోతుంది. అలాగే పావు కప్పు వరకు నీళ్లు పోసేసుకోండి. దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసేసుకోవాలండి. మీరు స్వీట్ కొంచెం తక్కువగా తినాలనుకుంటే హాఫ్ కప్పు వరకు బెల్లం వేసుకుంటే సరిపోతుందండి. మనకు లేత తీగ పాకం కాదండి, ముదురు తీగ పాకం వరకు వచ్చే వరకు మనము అలా కదుపుతూ ఉండాలి. చూడండి నాకు ముదురు తీగ పాకం అనేది వచ్చేసిందండి. ఇప్పుడు దీంట్లో నేను కొబ్బరి తురుము అనేది వేసేస్తున్నాను. అలాగే రవ్వ కూడా ఉంది కదండి, రవ్వ కూడా వేసేస్తున్నాను. మనం కొబ్బరి తురుము వేయగానే కొంచెం లూజ్‌గా అయిపోతుందండి. ఏం పర్లేదు. కొంచెం కలుపుకుంటూ ఉండాలి. మనకు పాకం అనేది కొంచెం ముదురుగా వచ్చినా కూడా మనకు డ్రై అయిపోతుంది. అలాగే లేత పాకమైనా కూడా కొంచెం మనకు లడ్డులాగా రాదండి. దీంట్లో నేను నెయ్యి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే స్కిప్ చేయొచ్చు నెయ్యిని. పూర్తిగా ఆప్షనల్ మాత్రమేనండి. చూడండి మనకు త్వరగానే గట్టిగా అయిపోతుంది. నాకైతే ఒక 5 మినిట్స్ వరకు పట్టిందండి గట్టిగా కావడానికి. అలాగే పానకం రావడానికి కూడా ఒక 8 నిమిషాల పాటు పట్టింది నాకు. అలా కలిపేసుకుంటూ ఉండండి. సరిపోతుంది. ఇప్పుడు దీన్ని దించేసి చల్లారే వరకు మూత పెట్టేసేయండి గోరువెచ్చగా అయ్యే వరకు. చూడండి నేను మూత తీసి చూస్తున్నానండి. దీంట్లో ఇంకొక 1 టేబుల్ స్పూన్ వరకు నేను నెయ్యి వేసుకుంటున్నానండి. మనకు జ్యూసీగా రావడానికి. మీరు కావాలంటే స్కిప్ చేయొచ్చు. అలాగే చేతులకు ఆయిల్ అయినా, నెయ్యి అయినా రాసుకొని పెట్టేసుకోండి. కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా చేత్తోనే అలా చేసేసుకోండి. అలా వీడియోలో చూపించినట్టుగా చిన్న చిన్న ఉండలుగా చేసేయండి. కొద్దిగా అండి. మీకు సమానం సైజులో రాకపోతే ఏదైనా స్పూన్‌తో గానీ తీసుకుంటే మీకు సమానం సైజులో వస్తుందండి. నేను చేత్తోనే సమానం సైజులో తీసుకుంటున్నాను. మీరు స్పూన్‌తో కొలిచి తీసేసుకుంటే చూడండి మనకు లాస్ట్ వరకు గూడా లడ్డూలనేది పర్ఫెక్ట్‌గా వచ్చాయండి అన్ని లడ్డులు. మీరు రవ్వ వేసుకోకపోయినా కొబ్బరితో గూడా ఇలా తయారు చేసుకోవచ్చండి. ఈ లడ్డులు ఇంతే పర్ఫెక్ట్‌గా, ఇంతే జ్యూసీగా వస్తాయి కొబ్బరి తురుముతో గూడా. మరి కొబ్బరి ఎక్కువగా ఎందుకు అనేసి నేను రవ్వ వేశాను. మీరు రవ్వ, కొబ్బరి కలిపి ఇలా చేసినా గూడా చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఎలా వచ్చాయో జ్యూసీగా. మనం నెయ్యి వేసాం కాబట్టి జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయండి. బెల్లం కూడా కరెక్ట్‌గా సరిపోయింది. చాలా టేస్టీగా ఉన్నాయండి లడ్డూలనేది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.